మీరు ఇంటర్న్షిప్ కోసం లింక్డ్ఇన్ లో సర్చ్ చేస్తున్నారా? అయితే ఈ డెలాయిట్ ఆపర్చునిటీ డెఫినెట్లీ చెక్ చేయండి. లొకేషన్ వచ్చేసి మనకి బెంగళూరులో ఉంది. ఇంకా ఇది వచ్చేసి మనకి హైబ్రిడ్ మోడ్. అఫీషియల్ లింక్డ్ఇన్ అప్లికేషన్ లో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ వచ్చేసి మనకి అవైలబుల్ ఉంది. సో నేను ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేసుకుంటా అంటే రెజ్యూమ్ ఒక టిప్స్, ఇంకా మనం ఈ యొక్క అప్లై ప్రాసెస్, ఇంకా ఎలిజిబిలిటీ స్టెప్స్, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రతి ఒక్కరిని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎటువంటి ల్యాగ్ లేకుండా. సో నువ్వు ఈ వీడియోని వచ్చేసి ఎక్కడ ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చి నీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. సో నువ్వు మన అకౌంట్ కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఇప్పుడే మన అకౌంట్ కి సబ్స్క్రైబ్ చేసుకో. ఇంకా ఇలాంటి నోటిఫికేషన్స్ నీ దాకా డైరెక్ట్ గా వస్తాయి. హే వెల్కమ్ బ్యాక్ టు రైజింగ్ ఫ్రెండ్స్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మనం డిస్కస్ చేసుకుంటున్నాం డెలాయిట్ ఇంటర్న్షిప్ గురించి. సో మనకి మేజర్ గా మనం ఈ యొక్క ప్రజెంట్ సొసైటీలో చూసుకుంటే చాలా మంది స్టూడెంట్స్ కి వచ్చేసి ఒక మేజర్ ప్రాబ్లం ఉంటుంది. అది ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఎక్స్పీరియన్స్ ఉండదు, ఇంకా వాళ్ళకి రెజ్యూమ్ స్ట్రాంగ్ గా ఉండదు. ఈ యొక్క క్రైటీరియాలో ప్లస్ వాళ్ళకి స్కిల్స్ కూడా అలా వస్తాయి. సో ఈ మూడు క్రైటీరియాస్ ని బేస్ చేసుకొని వాళ్ళు బిగ్ కంపెనీస్ మనకి వస్తాయా అని వాళ్ళు అప్లై చేయడంలోనే స్టాప్ అయిపోతారు. ఇంకా వాటికి వచ్చేసి వాళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్పి వాళ్ళు అక్కడనే డిమోటివేట్ అయి కూర్చుంటారు. కానీ ఇప్పుడు వచ్చిన మనకి డెలాయిట్ ఇంటర్న్షిప్ వచ్చేసి మనకి ప్రతి ఒక్క స్టూడెంట్ కి అవైలబుల్ లో ఉంది. సో ఈ యొక్క ఆపర్చునిటీని అస్సలకి మిస్ చేసుకో. డెలాయిట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది. సో నువ్వు మంచిగా ఈ యొక్క ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటే నువ్వు టెక్ ఫీల్డ్ లో ఒక మంచి కెరీర్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. సో లెట్స్ వెల్కమ్ ఇన్ టు ద వీడియో. ఫర్దర్ పార్ట్స్ లో నేను పార్ట్ గా డివైడ్ చేసి నీకు ఎలిజిబిలిటీ ప్రాసెస్, రెజ్యూమ్ ప్రతి ఒక్కటి చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోకి వెళ్ళబోయే ముందు మనం జాబ్ డిస్క్రిప్షన్ ని క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం మనసు. అది ఏంటంటే మనకి జాబ్ టైటిల్ వచ్చేసి డెలాయిట్ ఇంటర్న్షిప్, అది అందరికీ తెలుసు. ఇంకా మనకి వర్క్ మోడ్ వచ్చేసి మనకి హైబ్రిడ్ మోడ్. ఇంకా దీనికి వచ్చేసి మనకి లొకేషన్ బెంగళూరులో ఉంది. కానీ చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసి ఇన్ని డీటెయిల్స్ తెలిసినా కూడా వాళ్ళు అప్లై చేయాలంటే ఎక్కడో చిన్న భయం ఉంటుంది. అరే మన రెజ్యూమ్స్ అక్క ఉందా, మనం నేర్చుకున్న స్కిల్స్ వ్యాలిడ్ ఉన్నాయా, బెటర్ ఉన్నాయా, లేదా మనకి ఎక్స్పీరియన్స్ అయినా బాధపడతారు. సో నువ్వు అది ఏం బాధపడాల్సిన అవసరం లేదు. నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ గట్టి ఉన్నా, నీకు వచ్చేసి చిన్న ప్రాజెక్ట్స్ మంచిగా చేసినా సరే నువ్వు దీనికి వచ్చేసి అప్లై చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో ఈ ఆపర్చునిటీ వచ్చేసి ఏ బ్రాంచెస్ వాళ్ళకి ఎస్పెషల్లీ గుడ్ అంటే సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా డిఎస్ డేటా సైన్స్ వాళ్ళకి ఇది చాలా వరకు గుడ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క బ్రాంచెస్ వాళ్ళు వచ్చేసి ట్రై చేయడం చాలా అంటే బెటర్ అని చెప్తా. ఎందుకంటే ఈ బ్రాంచెస్ వాళ్ళకి మనకి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ కి బెటర్ గా సూట్ అవుతుంది, ప్లస్ గుడ్ ఆపర్చునిటీ. ఇక ఈ బ్రాంచెస్ వాళ్ళు మిస్ చేసుకుంటే వాళ్ళంతా దౌర్భాగ్యులు ఎవరు లేరని నేను చెప్తా. సో మనకి ఎలిజిబిలిటీ అండ్ స్కిల్స్ క్లియర్ గా మంచిగా రాసుకొని మనం వచ్చాను మీకోసం. ఎక్కడ ఒక స్టెప్ కూడా మిస్ అవ్వకుండా క్లియర్ గా చెప్పాలి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ వల్ల కొంచెం అటు చెప్పినా మనకి ప్రాబ్లం అవుతుంది కదా. సో నీకు ప్రాబ్లం అవ్వకుండా క్లియర్ గా రాసుకోమని చెప్తున్నా ఒక్కసారి వీడు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ప్రతి ఒక్క బీటెక్ స్టూడెంట్స్ కి ఎలిజిబుల్ ఉంటుంది. ఇంకా మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇందులో. ఇప్పుడు మనం అంటే బ్యాచెస్ ఉంటాయి కదా మనకి కాలేజెస్. సో ఆ బ్యాచెస్ వైజ్ చూసుకుంటే నీకు 2026 ఇంకా 2027 ఎండ్ అయ్యే బ్యాచెస్ వాళ్ళకి అయితే బెటర్ అని నేను చెప్తా. ఇంకా నీకు ఇందులో వచ్చేసి నీకు టెస్టింగ్ నాలెడ్జ్, ఇంకా బేసిక్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇంకా నీకు వచ్చేసి మనం నేర్చుకోవాల్సిన లాంగ్వేజెస్ అంటే నువ్వు ఆల్రెడీ నేర్చుకున్నా సరే నేర్చుకోకుండా సరే ఒక్కసారి రివైజ్ చేయి నేను చెప్పే లాంగ్వేజెస్. అది ఏంటంటే జావా, పైథాన్, ఎస్క్యూఎల్, ఇంకా మాన్యువల్ టెస్టింగ్, ఇంకా ఆటోమేషన్ బేసిక్స్. సో ఈ యొక్క లాంగ్వేజెస్ నువ్వు నేర్చుకుంటే బెటర్ అని నేను చెప్తా. బట్ బిగినర్స్ కూడా అప్లై చేయొచ్చు దీనికి. సో ఇప్పుడు మనం లింక్డ్ఇన్ నుంచి డిస్కస్ చేసుకుందాం. లింక్డ్ఇన్ వచ్చేసి మనకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ అండ్ దట్ ఈస్ ది మేజర్ ప్లాట్ఫామ్ వేర్ ది కంపెనీస్ విల్ రిక్రూట్ us బై సీయింగ్ అవర్ నాలెడ్జ్ ఫ్రమ్ దేర్. బికాస్ అంటే చాలా మంది వచ్చేసి లింక్డ్ఇన్ లో వచ్చేసి వాళ్ళ యొక్క స్కిల్స్ ని వాళ్ళు పెడతారు. అంటే వాళ్ళు నేర్చుకున్న ప్రతి ఒక్క స్కిల్ అంటే జావా అయినా సరే ఏదైనా సరే పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ నుంచి నువ్వు నేర్చుకుని ఉంటావు. ఇంకా నువ్వు చేసుకున్న ప్రాజెక్ట్స్ అయినా సరే, ఇంకా నువ్వు అటెండ్ అయిన హ్యాకథాన్స్ అయినా సరే ఉంటాయేమో. ఇట్లా ప్రతి ఒక్క ప్రొఫెషనల్ వర్క్ ని యొక్క బీటెక్ సంబంధించిన ఈ బీటెక్ నుండి జాబ్ కి వెళ్ళే ఫేజ్ లో నువ్వు నేర్చుకున్న ప్రతి ఒక్క ప్రొఫెషనల్ వర్క్ వచ్చేసి నువ్వు అక్కడ మనకి అప్లోడ్ చేసి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ లింక్డ్ఇన్ వచ్చేసి మనకి ఎలా ఉంటుంది అంటే నార్మల్ మనం ఇన్స్టాగ్రామ్ లో ఇంక ఇట్లా వేరే ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా మన పర్సనల్ యూస్ కి వాడుకుంటాం. అందులో మనం ఎట్లా పెడతాం, చాలా మంది నార్మల్ ర్యాండమ్ క్లిక్స్ పెడతారు, లేదా ఒక బుల్లెట్ నుండి పెడతారు, ఇంకొక కార్ కి ఇట్లా స్టాండ్ నుంచి పెడతారు, అలా ఒక్కొక్క ఫొటోస్ పెడతారు. బట్ లింక్డ్ఇన్ వచ్చేసి ఒక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ అని చెప్పాను కాబట్టి అక్కడ మనకి హెడర్ సెక్షన్ అని ఒకటి ఉంటుంది. అది మనకి ఒక హెడర్ బ్యానర్ లాగా చేసుకొని అందులో మనం డీటెయిల్స్ పెట్టాలి. మనం ఏంది ఇప్పుడు నేను వచ్చేసి ఒక కాంటెంట్ క్రియేటర్, ఇంకా బీటెక్ స్టూడెంట్, ఇంకా నాకు ఇంకా స్కిల్స్ ఉంటాయి కాంటెంట్ రైటింగ్ అయినా సరే, ఇంకా ఎటువంటి స్కిల్స్ అయినా సరే. ఇప్పుడు నీకు వచ్చేసి ఫోటోగ్రఫీ స్కిల్ ఉంది, సో నువ్వు అక్కడ ఇంక్లూడ్ అట్లా నీకు ప్రొఫెషనల్ లాగా నీకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక జావా డెవలపర్ అని అక్కడ పెట్టుకోవచ్చు.
పెట్టుకోవచ్చు, ఇంకా సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంజనీరింగ్ అని పెట్టుకోవచ్చు. అట్లా నాకు కావాల్సిన ప్రొఫెషనల్ స్కిల్స్ ఏమేమి చూపించుకోవాలనుకుంటున్నా అది పెడతా అక్కడ, ఇంకా నా ఒక ప్రొఫైల్ పిక్ పెడతా. దీంతో పాటు నువ్వు వచ్చేసి లైక్ మంచి ఒక కంపెనీస్ కి నీకు లైక్ ఒక కంపెనీస్ నాకు ఇందులో జాయిన్ అవ్వాలని ఉంటది కదా. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అయినా సరే, అమెజాన్ అయినా సరే, ఇలా పెద్ద పెద్ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో నీకు చాలా మందికి ఎయిమ్స్ ఉంటాయి అలా జాయిన్ అవ్వాలని. సో అలాంటి టైంలో ఏం చేస్తావు అంటే, నువ్వు అంత వర్క్ చేసే ఎంప్లాయీస్ నువ్వు అక్కడ వాళ్ళకి ఫాలో చేసావు అనుకో, నీకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కంపెనీస్ లో ఎటువంటి హైరింగ్ జరిగినా సరే, ఎటువంటి అప్డేట్స్ ఉన్నా సరే, ప్రతి ఒక్కటి వాళ్ళ కంపెనీ పర్సన్స్ కాబట్టి వాళ్ళు అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాడు. సో నీకు కూడా ఇక్కడ నీ యొక్క ఇమేజ్ మంచి ఉంటుంది, ఎందుకంటే ఒక మంచి ఫీల్డ్ లో ఉన్న పర్సన్స్ అక్కడ ఫాలో చేస్తున్నావు కాబట్టి నీకు కూడా ఒక మంచి మెజారిటీ ఉంటుంది. ఎందుకంటే మనం బాగుపడాలన్నా చెడిపోవాలన్నా మన చుట్టూ ఉన్న నలుగురే డిసైడ్ చేస్తారు కదా. సో ఇది కూడా అంతే. లింక్డ్ఇన్ వచ్చేసి ఎంత ఎక్కువ కనెక్షన్ పెంచుకుంటావు అండ్ నీకు కనెక్షన్ ఎంత బాగుంటుంది అనేది చూపిస్తుంటాము. ఇంకా లింక్డ్ఇన్ వచ్చేసి అసలుకి చెత్తలాగా చేసుకోక మంచి ప్రొఫెషనల్ ఉంచో, మంచిగా నీ రెజ్యూమ్ పెట్టుకో, నేను ప్రతి ఒక్క స్కిల్స్ పెట్టుకో, నీకు ప్రతి ఒక్కటి యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ గురించి చూసుకుందాం. చాలా మటుకు వచ్చేసి ఎవరైనా సరే లైక్ ఇంటర్న్షిప్ అయినా సరే, జాబ్స్ కైనా సరే అప్లై చేసినప్పుడు వాళ్ళు ఫేస్ అవుతారు. అండ్ నేను కూడా ఫేస్ అయినా ఒక ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, మనకి లింక్ వచ్చేసి ఎక్కడ మనకి సరిగా ఉండదు. మనం అది వచ్చేసి యూట్యూబ్ లో అయినా సరే చాలా వరకు వీడియోస్ చూస్తాం అట్లా ఇక్కడ దొరుకుతుంది అని, ఇంకా గూగుల్లో చూస్తాం, లింక్డ్ఇన్ లో ఎత్తుకుతాం, సర్చ్ చేస్తాం, ఇంకా మన ఫ్రెండ్స్ ని అడుగుతాం. సో నీకు అటువంటి బాధ ఉండొద్దు అని చెప్పి నేను మీ అందరి కోసం మన యూట్యూబ్ డిస్క్రిప్షన్ లోనే జాబ్ లింక్ పెట్టాను, ఇంకా దాని ఒక డీటెయిల్స్ కూడా పెట్టాను. సో నువ్వు ఇప్పుడే వెళ్ళి చూసుకో. ఇంకా అప్లికేషన్ ఎలా వేయాలంటే, నువ్వు లింక్ వచ్చినాక నీకు వచ్చి డైరెక్ట్ ఒక పేజ్ వచ్చేసి ఓపెన్ అవుతుంది. నీకు అక్కడ క్లియర్ గా ఒకసారి డీటెయిల్స్ చూసుకొని నీ యొక్క రెజ్యూమ్ ను అప్లోడ్ చేయ. అక్కడ రెజ్యూమ్ కూడా ఎలా ఉండాలి, నీకు ఒక 8 days ఫ్రెండ్లీ ఉండాలి రెజ్యూమ్ మనకి 8 days ఫ్రెండ్లీ అంటే లైక్ నువ్వు ఇప్పుడు డిలాయిట్ ఇంటర్న్షిప్ కి అప్లై చేస్తున్నావు. ఇప్పుడు ఆ ఇంటర్న్షిప్ వచ్చేసి నీకు పర్టికులర్ రోల్ ఉంటుంది, పర్టికులర్ స్కిల్స్ వాళ్ళగా నీ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తారు. సో నువ్వు ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్, ఈ యొక్క స్కిల్స్ తగ్గట్టు నీ యొక్క రెజ్యూమ్ లో ఉన్న డిస్క్రిప్షన్ ని సమ్మరీని వచ్చేసి నువ్వు ఒక చేంజ్ చేసుకోవాలి. ఇంకా నీకు వచ్చేసి 8 days ఫ్రెండ్లీ ఉండాలి. ఇంకా నువ్వు వచ్చేసి అందులో నీకు ప్రాజెక్ట్స్ వచ్చేసి నువ్వు మంచిగా పెట్టుకుని, ఒక అచీవ్మెంట్స్ పెట్టుకో, నువ్వు చేసిన ఇంటర్న్షిప్స్ ఒక ఎక్స్పీరియన్స్ పెట్టుకో. అట్లా ప్రతి ఒక్కటైనా ఇంక్లూడ్ చేసి మెయిన్ గా వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కి నీ యొక్క రెజ్యూమ్ వచ్చేసి మ్యాచ్ అవ్వాలి. అలా అయితే మనం వచ్చేసి బెటర్ గా లైక్ మనం వాళ్ళకి తీసుకునే ఛాన్సెస్ మోస్ట్ ఉంటాయని చెప్పగలుగుతా. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మావా, సో చాలా మంది వచ్చేసి లైక్ ఇంటర్న్షిప్స్ కావాలి, మా ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేవు, బయట నాకు మనీ కావాలి, ఇలా చాలా మంది అందరి లైఫ్ లో ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, ప్రాబ్లమ్స్ లో ఉండే ఉంటారు. సో మనకి ఇదంతా క్లియర్ అవ్వాలంటే మనకి జాబ్ లేదా ఇంటర్న్షిప్ కావాలి. దీని ద్వారా మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇంకా మనీ కూడా వస్తాయని చాలా మంది అనుకుంటారు. సో ఈ ఒక సరౌండింగ్స్ ని చూసుకొని, ఈ యొక్క సిచ్యువేషన్ చూసుకొని చాలా మంది ఫ్రాడ్స్ వచ్చేసి ఒక స్కామ్ ని లైక్ క్రియేట్ చేసి మనలో పడేస్తున్నారు. సో చాలా మటుకి మీ యొక్క వాట్సాప్ గ్రూప్స్ లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్ లో అయినా సరే లైక్ చాలా మటుకి వస్తాయి ఇంటర్న్షిప్స్. ఇట్లా మీకు ఇంటర్న్షిప్ ఇస్తామంటారు, వాళ్ళు మనకి కాల్ చేస్తాడు, మన రిజిస్ట్రేషన్ చేసుకోమంటాడు. చేసుకున్నాక మీరు ఇట్లా 3 or 6K ఎంతో అంత అమౌంట్ కట్టాలి. కట్టినాక నేను మీకు లైక్ కొన్ని రోజులు నేర్పిస్తాక మేమే మీకు సర్టిఫికేట్ ఇచ్చి మళ్ళీ మేమే మీకు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తాం అంటారు. సో అది వచ్చేసి మీరు అస్సలకి నమ్మకండి. అండ్ నువ్వు ఎప్పుడైనా సరే ఒక ఇంటర్న్షిప్ అంటే లైక్ ట్రూవా లేదా ఫాల్స్ అని తెలుసుకోవాలనుకుంటే, అంటే కరెక్ట్ రాంగ్ అని తెలుసుకోవాలనుకుంటే వాళ్ళకి అఫీషియల్ పేజెస్ ఉంటాయి. ప్రతి ఒక్క కంపెనీస్ కి మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళకి అఫీషియల్ పేజెస్ ఉంటాయి. నువ్వు అందులోకి వెళ్ళి ఆ ఒక జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి నువ్వు అక్కడ ఇవ్వు, ఇంకా ఒక జాబ్ టైటిల్ నువ్వు అక్కడ ఇస్తే నీకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది ఒక ఇంటర్న్షిప్ అయినా సరే, జాబ్ అయినా సరే అది కరెక్టా రాంగ్ అని. సో నువ్వు వచ్చేసి ఒక ఫ్రాడ్ లో, స్కామ్స్ లో అస్సలకి పడకు. నీకు అఫీషియల్ గా మంచిగా ఇంటర్న్షిప్స్ కావాలంటే నీకు లింక్డ్ఇన్ అది అఫీషియల్ ప్లాట్ఫామ్ ఉంది. అది కాకుండా నీకు ఇంకా లైక్ ఇంకా మనకు ఉంటాయి కదా, ఇంటర్న్షాలా ఉంటుంది, ఇలా మనకి అఫీషియల్ ప్లాట్ఫామ్స్ Naukri.com ఇలా ఉంటుంది. ఇలా మనకి మంచి మంచి అఫీషియల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో నువ్వు గో అండ్ ట్రస్ట్ దెమ్. అండ్ నువ్వు వచ్చేసి నీ స్కిల్స్ మీద నమ్ముకో. అంతే అని ఫ్రాడ్ స్కామ్స్ అయినా ఇంటర్న్షిప్ చేస్తాను అట్లా మనీ సంపాదిస్తాను మాత్రం అస్సలకి అనుకోకు. ఐ హోప్ నీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. అండ్ నీకు ప్రతి ఒక్క ప్రాసెస్ అయినా సరే, ఎలిజిబిలిటీ క్రైటీరియా అయినా సరే, జాబ్ డిస్క్రిప్షన్ సరే, ప్రతి ఒక్కటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన నేను అనుకుంటున్నా. సో నీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి మెసేజ్ చేయి. ఇంకా నీకు ఎటువంటి డౌట్స్ అయినా సరే, జాబ్ గురించి అయినా సరే, జాబ్ ఒక డిస్క్రిప్షన్ గురించి అయినా సరే, అప్లికేషన్ ప్రాసెస్ అయినా సరే, ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఇంకా నీకు అప్కమింగ్ వీడియోస్ దేని మీద కావాలో ప్రతి ఒక్కటి నాకు కామెంట్ లోకి వెళ్ళి మెసేజ్ చేయి. పర్సనల్ గా వచ్చి డైరెక్ట్ గా కామెంట్ లకు రిప్లై ఇస్తా. అండ్ నీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్ కి వీడియోని ఇప్పుడే షేర్ చేయి. ఎందుకంటే అందరికీ ఆపర్చునిటీ ఇంపార్టెంట్. ఎవరి సిచ్యువేషన్ ఎలా ఉందో మనం అసలుకి గెస్ చేయలేం కూడా. సో నువ్వు ఈ రోజు పెట్టిన ఈ యొక్క షేర్ బటన్ వానికి ఎంతో అంత యూస్ఫుల్ అవుతుంది. సో నువ్వు షేర్ కొట్టడం అంతా అస్సలకి మర్చిపోకు. కామెంట్ లో ఏదో ఒకటి పెట్టేషన్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.